శివశంకర్ గారు, తుఫానుకు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి ఆ ముగ్గురు నాయకుల గురించి ఏం చెప్తారు? నమస్తే సార్, మీకు అదేవిధంగా ప్రేక్షకులకి అదే పెద్దలకి. ఈరోజు మన కేకే రాజు గారు అయితేనేమి, పాషా గారు కానీ మీరు కానీ ఇంట్రడక్షన్ లో క్లియర్ కట్ గా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడాను కళ్ళ ఎదుట వీళ్ళు చేసే విన్యాసాలేంటి, అసలు ఇంత భయంకరమైనటువంటి యొక్క మోంతా తుఫాన్ అనేటువంటిది వస్తుందని దాదాపు వారం రోజుల ముందు చెబితే కనీస ఏర్పాట్లు చేయకుండా, కనీసం ఇక్కడ ఎవరు కూడా అవైలబుల్ కాకుండా, ఒకరేమో విదేశాల్లో, ఇంకొకరేమో ఇంకొక దేశంలో, ఇంకొకరేమో సినిమా షూటింగుల్లో పరిపాలన అనేటువంటిది గాలికి వదిలేస్తే పర్వాలేదు, దాని గురించి ఇంకోటి విధంగా అధికారులు చేసుకుంటారు. కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అది కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసేసి విపరీతమైనటువంటి నష్టం వస్తుంది, ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంది, దీన్ని అంచనా కూడా వేయలేము, ఎటు రూపం తీలుస్తుందో అనేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క మోంతా తుఫాన్ వచ్చినటువంటి తరుణంలో ఒక బాధ్యతగలమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా కూడా ముందస్తుగా రివ్యూ పెట్టుకుని అధికారులకి బాధ్యతలు అప్పజెప్పిచ్చేసేసి కలెక్టర్లకి మినిమము నిధులు సమకూర్చేసేసి పునరావాస కేంద్రాలు ఎలా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి కావలసినటువంటి ఏ విధంగా నిధులు ఇవ్వాలనేటువంటిది బేసిక్ గా ఇది చూడాల్సినటువంటి బాధ్యత. ఇక రెండవది, వీళ్ళ యొక్క విన్యాసాలు తీసుకున్నట్లయితే ఒకరేమో ఒక దేశంలో రోడ్ షోలు ప్రభుత్వ డబ్బులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, ఇంకొకరేమో ఇంకొక దేశంలోకి వెళ్లేసి తెలుగు వాళ్ళు అది ఇది చెప్పించేసి రాజకీయ ప్రసంగాలు చేసుకుంటూ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ అక్కడ జరిగినటువంటి హంగామా చాలదని చెప్పి ఇక్కడికి వచ్చాక కరెక్ట్ గా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చేజారిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కూడాను కనీసం ఒక్కొక్కరు ఫీల్డ్ లోకి వెళ్లేసి ఆ ప్రాంతంలోకో ఒక కలెక్టర్ ఆఫీసులోకో లేకపోతే అక్కడికి వెళ్లి చూస్తుంటారు అనుకుంటే అలా కాదు, శుభ్రంగా ఇంటి పక్కనే ఎవరైతే స్టే చేస్తున్నారో తండ్రి కొడుకులు ఇంటి పక్కనే సచివాలయంకి వెళ్లేసి ఆర్టీజీఎస్ లో కూర్చున్నారు. ఎస్, మంచిదే, ఆర్టీజీఎస్ లో కూర్చోవాలా, ముఖ్యమంత్రిగా ఆయన సమీక్ష చేయాలా, అక్కడ సిస్టమ్ ఉంది కాబట్టి కూర్చోవాలి. కానీ అక్కడికి వెళ్ళింది ఏంటంటే మొత్తం ఎంటైర్ మీడియా అంతా ఇక్కడ రెండు మనం అబ్జర్వ్ చేయాలా సార్. ఒకటి, మీడియా అనేటువంటిది ఎంటైర్ ఎల్లో మీడియా, కానీ ఆ మీడియా అందరినీ కూడాను పిఆర్ఓలు ఇక్కడ అటెన్షన్ పే చేసి వీళ్ళ యొక్క ఎలివేషన్సే ప్రజల్లోకి వెళుతూ అక్కడ తుఫాను ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ అవసరమవుతుంది, ఎక్కడ పునరావాస కేంద్రాలు ఉన్నాయి. మీరు ఇందాక అన్నారు కాకినాడ ప్రాంతంలో కనీసము చంటి బిడ్డలకి కానీ అదేవిధంగా ముసలి వాళ్ళకి కానీ మంచినీళ్లు లేక, పాలు లేక, ఎసెన్షియల్ కమాడిటీస్ అవైలబుల్ లేకపోతే మీడియా అంతా కూడా అక్కడ కదా ఉండాల్సింది, అక్కడ కదా అధికార యంత్రంగా ఉండాల్సింది. అలా కాకుండా కేంద్రీకృతం అయ్యేసి ఒకరేమో ఇలా పెట్టుకుంటే ఆ ఫోటో రిలీజ్ చేస్తారు, ఒకరేమో ఇలా అంటే రిలీజ్ చేస్తారు, ఒకరు ఇలా చూస్తే ఇక్కడ ఫోటోలు రిలీజ్ చేస్తారు. ఆర్టీజీఎస్ అంట ప్రజలకు అర్థం కాని భాషలో ఆయన ఏదో అంటుంటారు కదా, గేమ్ చేంజర్ అనో ఆర్టీజీఎస్ ఏనో. ఆర్టీజీఎస్ ఇదిగా జనాలకు కావాల్సింది. ఎంత నిధులు ఇచ్చాము, కలెక్టర్లకు ఎంత పవర్స్ ఇచ్చాము, వాళ్ళకి స్వేచ్ఛగా పనులు చేసుకొని ఇచ్చామా, ఎవరెవరికి కూర్చున్నారు, సక్రమంగా అక్కడ సహాయక చర్యలు ఏమైనా జరిగాయా, సక్రమంగా పనులు జరిగాయా? ఎక్కడ సార్ నిధులు కదా కావాల్సింది సార్. పునరావాస కేంద్రాలు విజయవాడ నడిబొడ్డున మనం ఉన్నాము, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉంది. 5 ఏళ్లలో గతంలో 5 ఏళ్లు చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చీమ చెట్టుకుమన్నా ఏదైనా హెచ్చరికలు జారీ చేసినా కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ కృష్ణలంక ప్రాంత ప్రజల దగ్గర నుంచి ఆ సింగినగర్ ప్రాంత ప్రజలందరినీ కూడాను ఆ యొక్క తీసుకొని వచ్చేసేసి బేసిక్ టాయిలెట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసేసి వారికి ఇళ్లకు నష్టపోతాయని చెప్పి ప్రతి ఇంటికి 2,000 రూపాయల ముందే 2,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చేసేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి భోజన సహత ఏర్పాటు చేసేసి ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుకొని పూర్తిగా స్వేచ్ఛగా అది ఏమి అవసరం ఇక్కడ ఓకే, ఇక పరిస్థితులు బాగా అనుకూలంగా వచ్చినాయన్న తర్వాత వాళ్ళకి ఇంటికి చేర్చేటువంటి విధానం చూసాము. కానీ ఈ రోజు ఎక్కడిచ్చారు? ఏ కలెక్టర్ కి చిల్లి గవైనా ఇచ్చారా? ఏ కలెక్టర్ నుంచి ఎంత ఖర్చు ఇచ్చారు? ఎక్కడున్నాయి పునరావాస కేంద్రాలు? ఇక్కడ ఎక్కడ కూడా పునరావాస కేంద్రాలు కనిపించలేదే. రాజధాని ప్రాంతం అంతా తిరుగుతున్నాము, ఎక్కడ కూడా లేదే. ఒక ఎమ్మెల్యే కూడా లేరే, మంత్రులందరూ ఎక్కడ లేదే. ఇక్కడే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆ హోంమంత్రి గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూర్చొని అక్కడే కదా ఎన్ఎస్డిఎస్ అండ్ ఏపీఎస్డిఎస్, కానీ అక్కడ లేరు. ఇంకొకటి, ఇందాక ఏదో ఒక ఛానల్ ఏదో చూసాము, చక్కగా ఆయనకి అప్పచెప్పాడంట లోకేష్ గారికి ట్రైనింగ్ ఇచ్చారంట. ఇదేం ట్రైనింగ్ ఇన్స్టిట్యూటా?
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అందుకు తుఫాను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదే, మంత్రిగా ఉన్నారు, ఒక్కొక్కరి బాధ్యతలు ఇవ్వాలి కదా. ఎక్కడికి వెళ్లారు? ఈ రోజు ఒక్క మంత్రి అయినా ఒక్క ఫోటోలైనా ఎల్లో మీడియా దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఏ మంత్రి ఎక్కడ తిరిగారు సార్? ఏ అధికారులు ఎక్కడున్నారు? ఏ అధికారి ఎంత ఖర్చు పెట్టారు? ఏ అధికారి పంట నష్టం గురించి చేశారు? ఏ అధికారులు ఎవరైనా ఎమ్యూనరేషన్ స్టార్ట్ చేశారా? ఎన్ని పక్కన పెడితే ఎలివేషన్స్ అంతా కూడాను వాళ్ళ యొక్క స్టేచర్ పెంచుతాయి అనేటువంటి వాళ్ళు అనుకుంటే పొరపాటే. పోయింది ఆ యుగం. ఈనాడు యుగం పోయింది, ఎల్లో మీడియా యుగం పోయింది. ప్రజలు నాకేమొచ్చింది, నా ప్రాంతంలో ఇబ్బందులు పడుతుంటే ఎవరొచ్చారు అనేటువంటిది మాత్రం చూస్తున్నారు. ఇక రెండవ అంశానికి వస్తాం సార్. రైతాంగం అనేటువంటిది నిజంగా మూలిగే నక్క మీద తాడిపండు పన్నట్టు ఈ మోంతా తుఫాను రైతుల గిట్టుబాటు ధర లేక, ఇన్పుట్ సబ్సిడీలు లేక, క్రాప్ ఇన్సూరెన్స్ లేక అల్లకొల్లోలంగా వాళ్ళ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క మోంతా తుఫాను అల్లకొల్లోలం చేసింది కదా. సరే, ఈ దాని గురించి పక్కన పెడితే ఈ యొక్క వీళ్ళు వచ్చిన తర్వాత 4 సీజన్లు పోయాయి. 2024 ఖరీఫ్ రబీ, 2025 ఖరీఫ్ రబీ. అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఏ సీజన్ లో ఖరీఫ్ లో పోతే ఇమ్మీడియట్ గా రబీకి ఇచ్చేవాళ్ళు, రబీలో జరిగితే ఈ విపత్ర పరిస్థితులు ఇమ్మీడియట్ గా ఖరీఫ్ కి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. తర్వాత ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా అనేటువంటిది మా యొక్క ప్రభుత్వమే పే చేస్తూ రైతుకు తెలియకుండానే ఈ క్రాప్ చేసేసి ఇన్సూరెన్స్ పే చేస్తే ఎవ్రీ ఇయర్ ఆ యొక్క రైతులు నష్టపోయినటువంటి ఇన్సూరెన్స్ కి ఇమ్మీడియట్ గా వచ్చేది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తేశాడు. కనీసం అంటే కనుక ఇన్ఫార్మ్ చేసేసి క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది లేకుండా చేశారు. ఇక ఒక్కసారి ఒక ఉదాహరణ చెప్తాను సార్ ఈ యొక్క రైతుల గురించేసి. 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ మిచాంగ్ తుఫాన్ కూడా వచ్చింది. 2023లో మనం చూసాము ఏ విధంగా హ్యాండిల్ చేశాం ఏంటి అనేటువంటిది. ఈ యొక్క 2023-24లో ఎంత సంబంధించింది అంటే ఇదే ఖరీఫ్ సంబంధించింది. కరువు సాయంగా ఇన్పుట్ సబ్సిడీ పరంగా 847 కోట్ల రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా రైతులకి తుఫాను వల్ల నష్టపోయిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సీజన్ లోనే 442.36 కోట్లు. 2024 మార్చిలో మరోసారి ఇన్సూరెన్స్ ద్వారా ఈ రాష్ట్ర రైతులకి 1294 కోట్లు, మొత్తంగా 3261 కోట్ల రూపాయలు ఈ యొక్క రైతులకి ఇన్సూరెన్స్ ద్వారా, ఇన్పుట్ సబ్సిడీల ద్వారా రైతులకు సహాయం చేస్తే, రైతు భరోసా ద్వారా 34,288 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రైతులకు అందించింది. ఇంత చేసేసి రైతాంగాన్ని ఆదుకుంటే ఈ రోజు నార్మల్ వాళ్ళు, బిజినెస్ పీపుల్ ని, అదేవిధంగా కూలీలకి సంబంధించింది ఏం లేదు. ఈ ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ లేకుంటే, కనీసం మద్దతు ధర లేకపోతే, పండించిన పంటకు చేతికి రాకుండా ఉంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతు ఏం కావాలి? ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదు. సరే, గిట్టుబాటు ధర దేవుడు ఎరుగు. కనీసం ఈ యొక్క విపత్తుల వల్ల నష్టపోయినటువంటి పంటలకి ఇన్సూరెన్స్ అనేటువంటిది, ఉచిత బీమా అనేటువంటిది పంటలకు చేసి ఉంటే ఆ రైతుకు కాస్తైనా ఊరటగా వచ్చేది. ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఇస్తే ఖరీఫ్ లో నష్టపోతే రబీలో ఇతరానికి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎరువులకి అంతో ఇంతో ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వచ్చేది కదా. ఏది కూడా లేకుండా చేసి మీరు ఇంట్రడక్షన్ లో అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మోంతా తుఫాన్ వికృత రూపం దాలిస్తే ఈయన మనస్తత్వం బయటపడింది, ఈయన ఎలివేషన్స్ పిచ్ అనేటువంటి చెప్పారు కదా. ఈ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూల్చడం ద్వారా వ్యవస్థలు, ఒక్క వ్యవస్థ పనిచేసింది సార్ ఈ యొక్క దాంట్లో, ఒక్క వ్యవస్థ పనిచేసింది, అది సచివాలయ వ్యవస్థ. ఏ విధంగా అంటే మీరన్నారు సచివాలయ వ్యవస్థ వేస్ట్ అన్న వాళ్ళే అదే సచివాలయ వ్యవస్థ పైన అలారం సిస్టమ్ పెట్టి రైతులకి, ఆ యొక్క ప్రజలకి, ఆ గ్రామ ప్రజలకి అనౌన్స్మెంట్ ఏర్పాటు చేసే విధంగా హెచ్చరికలు జారీ చేసేది ఆ సచివాలయ వ్యవస్థ ఈ రోజు దిక్కైపోయింది. ఈ యొక్క 1,30,000 మంది ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ ద్వారా కనీసం అంటే ప్రజలకు అందుబాటులో వాళ్ళు ఉన్నారు, అంతో ఇంతో సహాయంగా ఉన్నారు. కానీ ఈ యొక్క పొలిటికల్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ యొక్క సకల శాఖ మంత్రి లోకేష్ వరకు, ఆ యొక్క సినిమా షూటింగ్లకు వెళ్లేటువంటి ఆ మంత్రి వరకు, ఏ మంత్రి కూడాను ఈ యొక్క ప్రభుత్వం గాని ప్రజలకు అందుబాటులో లేకుండా సినిమా షూటింగ్ లాగా, రాజమౌళి సినిమా షూటింగ్ లాగా బాహుబలి రేంజ్ లో ఎలివేషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అంతేగాని కనీసం అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రైతుల పరిస్థితి ఇలా ఉండేదా? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.